హలో. నాయనా చెప్పే. మంచిగున్నానే. నువ్వు మంచిగున్నావా? తిన్ననే. నువ్వు తిన్నావా? ఆ, దసరా పండగక్క వస్తానే. వస్తా వస్తా. ఆ రోజు మా ఆఫీస్ కూడా హాలిడే ఇచ్చారు, వస్తా ఆ రోజు. నాయనా అమ్ముందా ఈ పక్కన? ఫోన్ ఇయ్యి ఒకసారి. హలో అమ్మా, ఎట్లున్నవే? నేను మంచిగున్నా. తిన్నావే అన్నం? తిన్నా తిన్నా. అదే నేను పండగకి 2 రోజుల ముందు వస్తా. జర మురుకులు అప్పాలు జర ఎక్కువ చెయ్యే. ఇంకా అట్లే నాయనకి చెప్పు, 2 కుప్పలు మటన్ ఎక్కువ తీసుకోమను. ఈసారి గట్టిగా తినాలి మనం మటన్. చెప్పు. చెప్పడం మర్చిపోయినా, అది జర నాయన్ని అడిగి 2,000 పైసలు వేపి అకౌంట్లో. బట్టలు కొందామంటే పైసలు లేవు. జర చూడే అమ్మా. అడుగు అడుగు అడుగు, ప్లీజ్ ప్లీజ్. సరేనా మరి? అడుగు. ఇగో ఏంది చెప్పు. అనికి బట్టలకు పైసలు కావాలంట. ఎడికెళ్ళాలంటే పైసలు? జాబ్ చేస్తుండే పని ఇచ్చిండా మనకు? ఉల్టా మనం వేయాలానికి. జాబ్ చేసిన పైసలన్నీ ఎవరికి ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఫాల్తుగా తయారైండు. పైసలు పక్కన రమేష్కి ఇచ్చేసి ఆయన అకౌంట్ ఏమో. పైసలు మన బట్టలకు అన్నావు కదనే, మరి మనకెట్లా? అల్మారా పాత బట్టలు మస్తున్నాయి కదనే. ఏదో ఒకటి ఇస్తే చెప్తే కొత్తగా అవుతాయి. పాత బట్టలు వేసుకుని దసరా కాదా? ఈసారి అట్లా కానిద్దాం. పిల్లల సంతోషం కన్నా ఇంకెక్కువేం కావాలి మనకు?